సో ఈ మౌంజారో ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఎలా ఉంటాయి? ఎక్కడెక్కడైతే ఇది పనిచేస్తుందో వాటి మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, కడుపు కదలికలు తగ్గిస్తుంది అని చెప్పాం కదా. సో కడుపు కదలికలు తగ్గడం వల్ల ఏమనిపిస్తుంది మనకి? ఎప్పుడు కడుపులో ఫుడ్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే హెవీనెస్ ఉండడము, నోట్లోకి ఫుడ్ వచ్చినట్టుగా అనిపించడము, కొంతమందికి వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. రెండోది, బ్రెయిన్ మీద పనిచేస్తుంది కదా, కొంతమందికి హెడ్ ఎక్, కొంతమందికి వికారము, కొంతమందికి చికాగ్గా కూడా ఉండొచ్చు. మూడోది, ప్యాంక్రియాస్ మీద పనిచేస్తుంది కాబట్టి కొంతమందిలో రేర్ గా ప్యాంక్రిటైటిస్ అంటాం, ఎక్కువగా ప్యాంక్రియాస్ గ్రంథి వాయడం అనేది కొంతమందిలో చూసాం. తర్వాత గాల్ బ్లాడర్, లివర్ కింద గాల్ బ్లాడర్ లో స్టోన్స్ రావడము, ఇలాంటివి చూసాము. ఎలుకల్లో కొన్ని స్టడీస్ లో థైరాయిడ్ కార్సినోమా కూడా డిటెక్ట్ అయింది, కానీ మనుషుల్లో ఎటువంటి కనిపించలేదు. సో ఈ ఇంజెక్షన్ అనేది ప్రతి వారం తీసుకుంటూ ఉండాలి. ఒక సంవత్సరంన్నర తర్వాత మన 20 కేజీలు తగ్గాక ఇది వాడడం మానేస్తే తిరిగి మళ్ళీ వెయిట్ పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఈ ఇంజెక్షన్ అనేది రాగానే ఏదో అద్భుతాలు జరుగుతాయి, షుగర్ తగ్గిపోతుంది, వెయిట్ కంప్లీట్ గా లాస్ అవుతుందని చెప్పడానికి లేదండి. తగిన మోతాదులో ఆహారం మరియు వ్యాయామంతో పాటు ఎవరిలో అయితే ఇలా చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నప్పుడు వెయిట్ తగ్గలేదు, వాళ్ళు ఇది చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందని మాకు అనిపిస్తుంది. మన ఇండియన్ సిడిసిఓ అప్రూవ్ చేసి కేవలం 1 month అవుతుంది. సో ఇప్పుడు పేషెంట్స్ కి యూజ్ చేయడం జరుగుతుంది. సో వీటి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇంకా వేచి చూడాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవి పేషెంట్స్ సొంతంగా కాకుండా వైద్యుడి పర్యవేక్షణలో తీసుకోవాల్సిందిగా మనవి.